వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. తా నోటి తలిస్తే దైవం మరొకటి తలిచిందట. ప్రస్తుతం కూటమి పెద్దల పరిస్థితి అలాగే ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో సొంత పార్టీ నేతల తీరుతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతుందట. కొందరు కక్కుర్తి నేతల తీరు, వారికి వంత పాడే అధికారుల వ్యవహారంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న నిఘా వర్గాల సమాచారంతో సీఎం సార్ కన్నెర చేశారట. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలపైన శిక్ష తప్పదంటూ హెచ్చరించారట. ఏపీలో మద్యం కేసులు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరుతో జరిగిన వ్యవహారంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. అవినీతిని అరికట్టే క్రమంలో లిక్కర్ సిండికేట్లను బహిర్గతం చేసింది. నకిలీ హాలోగ్రామ్లు, అక్రమ డిస్టిలరీలపై కేసులు నమోదు చేసి సిట్తో విచారణ జరిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే జైలు పాలయ్యారు. కానీ ఇప్పుడు అదే మద్యం వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం కలకలం రేపుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం మన అధికారులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. కల్తీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో నాటుసారా తయారీ స్థావరాలు గుర్తించి దాడులు చేస్తున్నారు. రాజధానికి అత్యంత సమీపంలో నకిలీ మద్యం దందా కుటీర పరిశ్రమల రూపంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంటే సంబంధిత అధికారులకు కనిపించలేదా అన్న అనుమానం ప్రభుత్వాన్నే కదిలిస్తోంది. దీంతో రాజకీయ నాయకులు, మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ అధికారుల మధ్య లింకులు బయటపడుతున్నాయి. నకిలీ మద్యం తయారీ అంటే ఉన్నత స్థాయిలో పెద్దవారి ఆశీస్సులు, వారి ఆశ్రయం లేకుండా ఇది సాధ్యం కాదు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారవుతుందన్న విషయాన్ని ఆబ్కారీ శాఖ స్వయంగా అంగీకరిస్తోంటే దీని వెనుక రాజకీయ మద్దతు ఉన్నదన్న అనుమానం ఎవరికైనా కలక్క మానదు. గత ప్రభుత్వ కాలం నుంచే కొనసాగుతున్న ఈ మద్యం మాఫియా ప్రభుత్వాలు మారినా ఆగట్లేదు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన పెద్దలు, గతంలో వైసీపీకి దగ్గరగా ఉన్న నేతలు ఈ మాఫియా వెనక ఉన్నారనే చర్చలతో పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై కన్నెర్ర చేసింది. మరోవైపు వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తుండటంతో ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి నేరుగా మీడియా ముందుకు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 1.5 సంవత్సర కాలంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కల్తీ మద్యంపై ఇంతవరకు ఎందుకు కన్నెర్ర చేయలేదని ఇప్పుడు సర్వత్రా సందేహం మొదలవుతోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లు, బెల్ట్ షాపుల వరకు ఇది సరఫరా అవుతోంటే ఎవ్వరూ గుర్తించలేదా? వైసీపీ హయాంలో ఉన్నతాధికారులతో దోస్తీ పెంచుకున్న ఓ ఎక్సైజ్ అధికారి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కీలక పదవిలో కొనసాగుతున్నారని సమాచారం. అతను ఓ ముఖ్యమైన అమాత్యునికి సన్నిహితుడని కూడా ప్రచారం లేకపోలేదు. వారి అండదండలతోనే నకిలీ మద్యం మాఫియా ఈ స్థాయికి పెరిగిందని నిఘా సంస్థలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్గా వ్యవహరించి నివేదికలు కోరడంతో పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులు పరుగులు పెడుతున్నారట. ములకల చెరువులో నకిలీ మద్యం కేంద్రం నడుస్తోందన్న విషయం తెలిసినా కొందరు అధికారులు ముడుపుల మత్తులో చూసి చూడనట్టుగా వ్యవహరించినట్టు ప్రచారం సాగుతోంది. నెలకు లక్షల్లో ముట్టజెప్పే మాఫియాతో చేతులు కలిపారన్న ఆరోపణ లేకపోలేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఈ వ్యవహారానికి వెన్నుదన్నుగా ఉన్నాడన్న మాట కూడా వినిపిస్తోంది. ఆయన అనుకూల అధికారినే అక్కడ నియమించారన్న చర్చలు కూడా జోరుగా నడుస్తున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలేలా ఈ వ్యవహారం విస్తరిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన సంకేతాలు సంబంధిత శాఖలకు పంపారు. కల్తీ మద్యం కేసులో అరెస్టులు మొదలయ్యాయి. వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశమిచ్చారు. ప్రజల్లోకి సత్యం వెళ్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు బలంగా ప్రచారం చేయాలని సూచించారు. కల్తీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధమవుతోంది. ఆ యాప్ ద్వారా హాలోగ్రామ్ని స్కాన్ చేస్తే మద్యం నాణ్యమైందా, నకిలీదా అన్నది వెంటనే తెలిసిపోతుంది. ఇలా పారదర్శక వ్యవస్థను అమలు చేయటం ద్వారా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.